హలో గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు సమ్మక్క జాతరకు పోతున్నాను. మమ్మీ అక్కడ రెడీ చేస్తుంది వెళ్ళడానికి. ఫస్ట్ ఇంట్లో పూజ చేస్తాం, పూజ చేసినాక అక్కడికి పోతాం. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 12:30 అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము మా పనులు అట్లనే ఉంటాయి, ప్లాన్ చేసుకునే టైంకి ఇప్పుడు వెళ్ళాం మేము. అదే మా స్పెషాలిటీ. వెనక డిక్కీలో అన్ని సామాన్లు పెడుతున్నారు. 5 minutesలో స్టార్ట్ అయిపోతాం. మేమైతే మా జాతర దగ్గరికి వచ్చేసినాం. ఫస్ట్ వ్యూ పడతా ఒక రేంజ్లో ఉన్నది. మా నాన్న, మా మామ, మా బాబాయ్, మా మమ్మీ, మా అత్త, నా మరదలు, ఇంకా మొత్తం మా ఫ్యామిలీ ఇదంతా. నడుచుకుంటూ పోతే కూడా కొన్ని లక్షల మంది ఉన్నట్టున్నారు. చాలామంది అంటే చాలామంది. నేను జనరల్గా ఇంతమందిలో వ్లాగ్ చేయను, కానీ నేను ఇంతమందిలో వ్లాగ్ చేయగాని ఇది ఫస్ట్ టైం. ఇది ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం నడవాలా? ఇంకో కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. వెహికల్స్ అన్నీ అక్కడ నుంచే వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఫుల్ వేడి ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు నేను మాట్లాడేది వినబడుతున్నా తెలియదు. ఫస్ట్ టైం బయట మైక్ ట్రై చేస్తున్నా. ఒకవేళ మంచిగా పడితే బెటర్, లేకపోతే బిస్కెట్. ఇక్కడ ఇంకెక్కువ మంది ఉంటారు. అక్కడ రోడ్డు మీద కన్నా ఇక్కడ ఇంకెక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనం గుడికి దగ్గర దాకా వచ్చినాము. ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా జనం ఎక్కువ అవుతున్నారు, చాలా ఎక్కువ అవుతున్నారు. వాళ్ళందరూ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇక్కడనే మంచిగా టెంట్ వేసుకొని వాళ్ళకి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళు 2 రోజుల కింద వచ్చి దర్శనం చేసుకొని మంచిగా కోని కోసుకొని కడుపుంటే తిని తాగి రేపన్నా ఎల్లుండన్నా సాయంత్రం వెళ్ళిపోతాం. జన సమూహం, సముద్రం అది. ఎంతమంది ఉన్నారు. చిన్న మేడారం ఇది, అందరు చిన్న మేడారం అంటారు దీన్ని. మినీ మేడారం అంటారు అందరు దీన్ని. ఇంతమందిలో నేను వ్లాగింగ్ చేయాలంటే ఎవడో ఒకడు ఫోన్ ఎత్తుకపోతాడు. ఇంకా నేను ఫోన్ లోపల పెట్టేసి మొత్తం దర్శనం అయిపోయాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను వ్లాగ్ని. వేడికి జనానికి హాలత్ ఖరాబ్ అయిపోయింది. నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం వేలలో కాదు కొన్ని లక్షలలో ఉన్నారు మంది. మొత్తానికి జాతర అయిపోయింది. దూలది ఇది. అక్కడ వాటర్ వస్తున్నాయి, కాళ్ళు కట్టుకోవడానికి పోతున్నాయి. కాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నాయి. కాళ్ళు కట్టుకోవడానికి పోతున్నా, నాన్నలనే కట్టుకుంటాను. సూపర్. ఈరోజు మన వంట ఇక్కడనేనా, పిక్నిక్. సో గైస్, మాదైతే దర్శనం అయిపోయింది. కొన్ని లక్షల మంది వచ్చారు అనుకుంటా. అతి దారుణమైన మంది వచ్చారు. నా ఫేస్ చూస్తే అర్థమైపోవచ్చు ఎంత అలసిపోయారు. నేనే కాదు, మా వాళ్ళందరూ అలసిపోయారు. సో జాతర అయిపోయాక ఖచ్చితంగా వచ్చే దారిలో, అంటే ఇంటికి వెళ్ళే దారిలోనే మేము వంట చేసుకుంటాం. ఎక్కడైనా ఆగి మేము అక్కడ కార్స్ అక్కడ పార్క్ చేసినాం. అక్కడ వంట చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి. ఇక్కడనే కట్టెల మీద పొయ్యి పెట్టుకొని వంట వేసుకొని తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాం. వాటర్ లేవు, వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇక్కడే పొలంలో పంపు ఉంటుంది, అవే పంపు నీళ్ళు వాడుకుంటాం. పట్టేసారు అప్పుడే, పైపు నీళ్ళే వాడుకుంటాం. ఇప్పుడు మొత్తం గ్రీనరీ చూడడానికి ఎంత బాగుంది. ఇట్లా పచ్చడి పొలాలు, ఇప్పుడు పిక్నిక్ వచ్చినట్టే ఉన్నది. మనం పిక్నిక్ వచ్చినట్టు ఉంది. ఈరోజు పిక్నిక్ వచ్చి ఇక్కడనే వంట చేసుకొని హాయిగా పిక్నిక్ చేసుకుంటాము. కార్స్ ఇక్కడ పార్క్ చేసేసినాం. నేను ఇక్కడ పార్క్ చేసిన, బాబాయ్ అక్కడ పార్క్ చేసిండు. ఆ లోపల కనిపిస్తున్నారా మీకు?
అక్కడ అయితే జూమ్ చేస్తాం. ఆ లోపల మంట పెట్టేసారు. వంట కార్యక్రమాలు స్టార్ట్. ఇదైతే తింటనే ఉంది అప్పటి నుంచి. తిను. ఈరోజు మా అమ్మ వంట మాస్టర్, కుకింగ్. అందరు పని ఎత్తుంటే మాత్రం తింటుంది. అప్పటికే తినుకుంటున్నాము. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మనం అప్పాలను వదులుదాం. వంటలు ఆకలి అవుతుంది. మరి ఇప్పుడే మాది తినడం అయిపోయింది. కొంచెం అట్లా వాకింగ్ చేద్దామని ఇంటికి వస్తున్నాను నేను. అక్కడ ఉన్నాయి మా వెహికల్స్, అక్కడ ఉన్నాయి. కానీ ఎంత మంచి వ్యూ ఉంది చూస్తారు. ఈవినింగ్ వాక్ అంటే ఇట్లా ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉందో. చల్లగా వస్తుంది గాలి కూడా. ఎవ్రీడే ఇట్లా ఒక ప్రశాంతమైన వెదర్లో, అంటే ఇలాంటి ఇలా అగ్రికల్చర్ వెదర్స్లో ఈ రోడ్డు మీద పోతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగానే ఉంటుంది, కానీ దారిలో ఏ పాములు తేలు కనిపించకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ దూరం మొత్తం ఫాగే ఉంది. మొత్తం ఫాగే అంటే చల్లగా ఉంది కొంచెం వెదర్. సో గైస్, మేమైతే ఇంటికి వచ్చేసినాము. చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. అందరం అతి దారుణంగా కలిసిపోయినాము. సో ఇంకా పడుకుంటాం. ఈ వీడియో ఇప్పుడు ఇంతే. If you like my video, please like, share and subscribe. See you another vlog. Bye.